స్క్వేర్ టాక్స్ స్వాగతం. మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టి 100 ఏళ్ళు దాటింది. 100 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో సోషలిజం, కమ్యూనిజం స్థాపించడానికి, తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? ఒకప్పుడు ఎంతో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం ఎలక్షన్స్లో పాల్గొనే కమ్యూనిస్ట్ పార్టీలు క్రమక్రమంగా బలహీనపడిపోయాయా? ఎందువల్ల ఒకప్పటి కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ప్రజలకున్న సానుభూతి, ప్రజలకున్న ఆదరణ ఇప్పుడు ఎందుకు కరువైంది? ఈ విషయాల మీద మాట్లాడడానికి ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. 100 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజుకి కూడా భారతదేశంలో భారతదేశం మొత్తం కేంద్రంలో అధికారం సరే, 3 రాష్ట్రాల్లో మాత్రమే ఇంతవరకు అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఒకే రాష్ట్రం వరకే పరిమితం అయిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? అంటే కేరళలో ఉన్నారు. ఇంకా కేరళ కూడా త్వరలో కబ్జాకి గురవబోతోంది అనేది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. అంటే కాషాయ దండు మొత్తం దేశాన్ని కబళించేసేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలోనే మనకి వెస్ట్ బెంగాల్ ఇన్ టోటల్గా వాళ్ళు కబ్జా చేసేసారు, అయిపోయింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు అడిగిన చాలా విషయాలకి సమాధానం వెస్ట్ బెంగాల్లో దొరుకుతుంది మనకి. వెస్ట్ బెంగాల్ 30 సంవత్సరాల పాటు సిపిఎం పరిపాలన కొనసాగింది. ఏది హరే కృష్ణ కోనార్ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. జ్యోతి బసు గారు హోంమంత్రిగా పనిచేసేటప్పుడు. ఆ తర్వాత బయటకు వచ్చి వీళ్ళే ఫ్రంట్ ఫ్లోట్ చేసి గెలవగలిగారు. దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రాంతంలో గత 2 ఎన్నికల నుంచి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోవడానికి కారణం ఏమిటి అనేది చూస్తే, ఎన్నికల రాజకీయాలలో ఏ మేరకు కూరుకుపోయారో మనకు అర్థమవుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూరుకుపోయి ఓట్ బ్యాంకును కూడా అవతల వాళ్ళకి అమ్మేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. కాబట్టి కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ అనేది మొదట కమ్యూనిస్ట్ పార్టీలు ఒక ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆదరణ ఉండింది. కానీ ఇప్పుడు వాళ్ళు పూర్తి స్థాయి ఎన్నికల రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఈ ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారు అనడానికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు వెస్ట్ బెంగాలే ఉదాహరణ. కేరళలో ప్రజలు కాపాడుకుంటున్నారు ఇంకా, కానీ దాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవడానికి కాషాయ దండు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2 రాష్ట్రాలు ప్రస్తుతం సౌత్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నవి, ఒకటి తమిళనాడు, 2 కేరళ. కాబట్టి తమిళనాడుని ఏదో పద్ధతిలో వచ్చే ఎన్నికల్లో గెలిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు తర్వాత వాళ్ళ పూర్తి కేంద్రీకరణ కేరళ మీద ఉండబోతోంది. ఇది ఒక ఫేజ్ అయితే, అసలు మొదటి నుంచి కమ్యూనిస్టులు ఎన్నికల్లో ఏ ప్రభావం చూపించలేకపోయారు అనేది వాస్తవం. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే మీరన్నట్టుగా కేరళలోను, త్రిపురలోను, తర్వాత వెస్ట్ బెంగాల్లో మాత్రమే వీళ్ళు ప్రభావం చూపించగలిగారు. ఆ తర్వాత ఎక్కడా కూడా వీళ్ళు ఏ ప్రభావము చూపించలేకపోయారు. రెండోది, వీళ్ళు అధికారంలోకి వస్తామని హైదరాబాద్ స్టేట్ రోజుల్లో కలగన్నారు. అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కలగంది అప్పుడు. అంటే ఆల్మోస్ట్ పదవులు కూడా నిర్ణయం జరిగిపోతున్నటువంటి సందర్భం. ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు హోంమంత్రి అనే నిర్ణయాలు కూడా జరిగిపోయాయి అని చెప్తారు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికి వీళ్ళకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని కంట్రోల్ చేయటం కోసమే ఒక రకంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే వీళ్ళని కంట్రోల్ చేయటం ఈజీ అవుతుంది అనే ఒక ఆలోచన కూడా ఉండింది. సమైక్య రాష్ట్ర నిర్మాణంలో కమ్యూనిస్టుల్ని కంట్రోల్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కూడా ఉండింది నాయకులకి. కానీ విచిత్రంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే కోరుకుంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్నారు. ఇదే ప్రస్తావన జవహర్లాల్ నెహ్రూ గారి ముందు వచ్చినప్పుడు, ఆయన కర్నూలు వచ్చాడు. కర్నూలు వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ముందుకి ఈ ప్రతిపాదన వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు హైదరాబాద్ స్టేట్ని కలుపుకుంటాము అని చెప్పడం ప్రకాశం పంతులు గారిని ఉద్దేశించి అన్నాడు ఆయన.
మీరు ఆంధ్ర రాష్ట్రంగా ఉంటూ అది హైదరాబాద్ స్టేట్‌ని కలుపుకొని హైదరాబాద్‌లో క్యాపిటల్ పెడతామని మాట్లాడుతున్నారు. ఇది విస్తరణవాదం కింద చూడాల్సుంటుంది అన్నాడు జవహర్లాల్ నెహ్రూ. మర్నాడు పేపర్‌లో విస్తరణవాదము అని జవహర్లాల్ నెహ్రూ అన్నట్టుగా వచ్చేసింది. వచ్చిన తర్వాత తెలుగువారందరూ ఒక రాష్ట్రంలో కలిసి ఉండటం అనే ఆకాంక్షని సామ్రాజ్యవాదంతో పోల్చి మాట్లాడటం నెహ్రూ దివాళాకోరు విధానం అని మద్దుకూరి చంద్రశేఖరరావు గారు విజయవాడ నుంచి ప్రకటన చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఆయన. అది కమ్యూనిస్ట్ పార్టీల చరిత్రలో వాళ్ళు చేసినటువంటి అదొక ఘోరమైన తప్పు. ఆ తర్వాత కూడా ఇదే ఆలోచన ధోరణితో వాళ్ళు జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైనప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. కొద్దో గొప్పో ఇక్కడ సిపిఐ కొంత ప్రో తెలంగాణ స్టాండ్ తీసుకుంది కానీ సిపిఎం బలంగా అదే నినాదంతో నిలబడింది. అంటే సుందరయ్య గారి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదంతోనే నిలబడింది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ ధోరణి, వీళ్ళ ఆలోచన ధోరణులు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ రకరకాల ఆకాంక్షలు ఉన్నాయి భారతదేశంలో ప్రజలకి. ఆ ఆకాంక్షల్ని పట్టించుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ సీరియస్గా వ్యవహరించలేదు. రెండోది, భారతీయ సమాజం వాళ్ళకి సరిగా అర్థం కాలేదేమో అనిపిస్తుంది. ఈ అర్థం కాకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, భారతదేశంలో భూమి ఎవరి చేతుల్లో ఉంది అనేది స్పష్టంగా వీళ్ళు ఎప్పుడూ కూడా అంచనా కట్టడము, అధ్యయనం చేయటము శాస్త్రీయ పద్ధతుల్లో జరగలేదు. కొద్దో గొప్పో నక్సలైట్ పార్టీలు కొంత చేసినాయి. చేసినప్పుడు కూడా డేటా ఉంది వీళ్ళ దగ్గర స్పష్టంగా. ఏ ప్రాంతంలో భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి అని. ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయనే విషయంలో స్పష్టత ఉంది కానీ, అక్కడ అగ్ర కులాల చేతుల్లో భూములు ఉండటము, కింది కులాలన్నీ కూడా బానిస కులాలుగా బతకటం. దీన్ని పట్టించుకోవడంలో కొంత వైఫల్యం జరిగింది. అంటే కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది భారత సమాజంలో అనే దాన్ని గుర్తించి పట్టించుకుని మాట్లాడటంలో కొంత లోపం జరిగిన మాట వాస్తవం. అన్ని సందర్భాల్లోనూ జరుగుతూ వచ్చింది. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు. అలాగే అంబేద్కర్ని కూడా మనం పట్టించుకోకూడదు అని కొంత పక్కకి నెట్టేసిన ధోరణి నడిచింది ఒక టైం వరకు. ఆ తర్వాత నెమ్మదిగా అంబేద్కర్ని కూడా ఇప్పుడు చదవాల్సిన అవసరం ఉంది అనే దాకా వచ్చారు. ఈ పరిణామ క్రమంలో ప్రజలకి వాళ్ళు సీరియస్గా దగ్గర కాలేని పరిస్థితులు అయితే వచ్చినాయి. అంటే పీడిత ప్రజల తరఫున మేము పోరాటాలు చేస్తున్నాము అని చెబుతూ ఎవరి తరఫున పోరాటాలు చేశారు వీళ్ళు. ఇక్కడ అగ్రకుల నాయకత్వమే నడుస్తోంది కమ్యూనిస్ట్ పార్టీల్లో మొదటి నుంచి. ఎవరు నాయకత్వం వహించాలో వాళ్ళు నాయకత్వంలోకి రాలేదు. రాకపోవడం వలన జరుగుతున్నటువంటి కొన్ని లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే వర్గ సామరస్య రాజకీయాలకి ఎందుకు పెద్దపీట వేస్తూ వచ్చే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే, ఎవడు పోరాటం చేయాలో, ఎవడు పోరాటం చేయటం కోసం, పోరాటం ఎవరికి అవసరమో వాడు నాయకత్వంలో లేకపోవటం. అది ప్రధానంగా కనిపిస్తుంది ఇక్కడ. ఆ లోపమే ఈ రోజుకి ఈ దేశంలో విప్లవానికి ఒక దిశానిర్దేశం లేకపోవడానికి కారణం. ఇప్పుడు ఆదివాసీల నాయకత్వంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఆ ఉద్యమాలను అణిచివేయటానికి ఏ స్థాయిలో ప్రభుత్వాలు సమాయత్తమై యుద్ధం చేస్తున్నాయో మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ అంటే అడవుల్లో ఆదివాసీ పోరాటాలను అణిచివేయటానికి వాళ్ళు ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఈ దేశంలో ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయిన సందర్భంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్ని కూడగట్టి ముందుకు నడిపించటంలో ఘోరంగా వైఫల్యం చెందటం. రెండోది, మార్కెట్ ఎకానమీ వచ్చేసిన తర్వాత ప్రస్తుత సమాజంలో ప్రజల్ని ఎలా పట్టుకోవాలి అనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికీ కన్ఫ్యూజనే. ఈ కన్ఫ్యూజన్ వలన 90లకి ముందు కనిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి కొద్ది మేరకు కనిపించేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కనిపించటం లేదు. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది కమ్యూనిస్టుల పని అనే వాతావరణమే ఉంది
ప్రస్తుత సమాజంలో. నేను కమ్యూనిస్ట్‌ని అని చెప్తే కొంచెం వెటకారంగా చూసేటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చేసాం మనం. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఒక కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వటంలో కమ్యూనిస్ట్ పార్టీలు త్రూఅవుట్ హిస్టరీలో ప్రతి సందర్భంలోనూ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఈ ఫెయిల్యూర్స్ ఫలితమే ఈరోజు మనం కమ్యూనిస్ట్ పార్టీలకి జనం నుంచి ఆదరణ లేని పరిస్థితి చూస్తున్నాం. జనం డీవియేట్ అయిపోయారు. అంటే ఎలక్షన్ రాజకీయాలకు పరిమితం అయిపోవటం ఒకటైతే, ఈ సాయుధ పోరాటము అనే పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్న పార్టీలు కూడా ఇతర ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మొబలైజ్ చేయటంలో తగినంత సమర్థవంతంగా పనిచేయటం లేదు. అంటే మార్కెట్ ఎకానమీలో మనుషులు ఎలా మారిపోతున్నారు, మనుషులు సరుకులుగా మారిపోతున్నారు. దీన్ని ఎక్స్‌పోజ్ చేయలేకపోతున్నారు. కూడగట్టలేకపోతున్నారు. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. ప్రెజెంట్ సొసైటీలో అన్ని ఏరియాల్లోనూ, అన్ని సెక్టార్స్‌లోనూ సూసైడ్‌లు పెరుగుతున్నాయి. ఈ ధోరణిని అడ్రెస్ చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఫెయిల్ అయినాయి. ఒకటి అంటే సిపిఐయో, సిపిఎమ్మో కాదు. టోటల్ అన్ని పార్టీలు ఫెయిల్ అయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్ట్ పార్టీల వైఫల్యాలకి అనేక కారణాలు ఉన్నాయి. మీరన్నట్టుగా ఆ ప్రాభవం కోల్పోవటానికి ఉన్నటువంటి కారణాల్లో వీళ్ళు ప్రజల నాడిని పట్టుకోవడంలో, అలాగే కోర్ గ్రూపు ఎవరికైతే పోరాటం అవసరమో వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళని నిలబెట్టడంలో వైఫల్యం చెందారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ మేరకు రాజీ ధోరణిలో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మార్కెట్ ఎకానమీని అర్థం చేసుకున్నాయా కమ్యూనిస్టు పార్టీలు అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ రోజున మార్కెట్ ఎకానమీ పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసం, అభివృద్ధి అనేదే ఒక రకమైన ఉగ్రవాదంగా మారిపోయి మనం చూస్తున్నాం ఇప్పుడు. అభివృద్ధి అనే ఒక ఆయుధం పట్టుకుని సామాన్య ప్రజలందరినీ చావగొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆధారం చేసుకుని ఈ నాశనం అయిపోతున్నటువంటి జీవితాలని నిలబెట్టే ప్రోగ్రాం ఏ కమ్యూనిస్ట్ పార్టీకైనా ఉందా అనేది ప్రశ్న. ఏ కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర ఆ రకమైనటువంటి ప్రోగ్రాం ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనబట్టలేదు. కొద్దో గొప్పో మావోయిస్ట్ పార్టీ ఆ దిశగా కొంత ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం కనిపిస్తోంది, విజిబుల్‌గా ఉంది. మిగిలిన ఏ పార్టీలు కూడా ఆ దిశగా కనీసపు ఆలోచన కూడా చేయటం లేదు. మణిపూర్‌లో జరుగుతున్నదేమిటి? లేకపోతే మరో చోట జరుగుతున్నదేమిటి? అభివృద్ధి అనే ఒక పేరు పెట్టి ఎక్కడో చోట ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కింద ఎంతోమంది నిర్వాసితులు అవుతారు. వాళ్ళందరూ రోడ్ల మీదకొచ్చేస్తారు. అంటే వీళ్ళు వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేస్తే ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీస్‌కొచ్చేసి, హైదరాబాద్ సిటీలో కూడా నిర్వాసితులు, రోడ్ల మీద పడుకునేవాళ్ళు వీళ్ళందరినీ గనక కూర్చోబెట్టి మాట్లాడితే, ఇందులో మెజారిటీ ఎక్కడో చోట ఏదో ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైన వాళ్ళే కనిపిస్తారు. ఇప్పటికీ హైదరాబాద్ రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, పడుకుంటున్న వాళ్ళు, వాళ్ళలో నాగార్జున సాగర్ డ్యామ్ కింద నిర్వాసితులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఏ దీన్ని కూడా కాన్షియస్‌గా పట్టించుకొని చివరి వరకు వాళ్ళని యుద్ధం చేసేలాగా వాళ్ళని నిలబెట్టడంలో కమ్యూనిస్ట్ పార్టీలు కాన్షియస్‌గా వ్యవహరించలేదు. ఆ వ్యవహరించకపోవడానికి కారణం నాయకత్వం. నాయకత్వం కోర్ గ్రూప్ నుంచి రాకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణమే. అంటే పోరాటం ఎవడు చేయాలో వాడి చేతుల్లోకి నాయకత్వం లేకపోవడం వలన జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాలు కమ్యూనిస్ట్ పార్టీల్లో కనిపిస్తాయి స్పష్టంగా. ఇది నా వైపు నుంచి నేను అంచనా కట్టినటువంటి లోపాలు. ఓకే. ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు స్వతంత్రానికి పూర్వమే, స్వతంత్రం అని 1947 పూర్వమే ఏర్పడ్డాయి. దాదాపు 1924. స్వతంత్ర పోరాటంలో కూడా కమ్యూనిస్టులు పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అందులో కూడా చాలా విమర్శలు, తర్వాత ఆత్మవిమర్శలు సహజం. కమ్యూనిస్ట్ పార్టీలో విమర్శలు, ఆత్మవిమర్శలు. ఆ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారనే కొన్ని సందర్భాల్లో కావచ్చు, ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కావచ్చు, ఆ అపవాదు ఉంది వాళ్ళ మీద. అవును. స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారని. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటులోనే ఆయన లోపం ఉందా? భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవటంలోను, అంటే వీళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగించాలా వద్దా అని తేల్చుకోవటానికి ఒక డెలిగేషన్ రష్యా వెళ్ళి స్టాలిన్‌ని కలిశారు.
కలిసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే, మీ సమాజాన్ని మీరు అంచనా కట్టి, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి తప్ప బయట నుంచి ఎవరో నాయకత్వం వహించే పరిస్థితి ఉండదు అని చెబుతూ, చైనా విషయంలో మేము ఇదే తప్పు చేశామని చెప్పాడాయన స్టాలిన్. చేసి, మేము మా పద్ధతిలో మేము గైడ్ చేయబోయాం. కానీ మాకు భిన్నమైన ఆలోచనలతో మావో అక్కడ కార్యక్రమం మొదలుపెడుతున్నాను అన్నాడు. మాకు దాని మీద నమ్మకం లేదప్పుడు. కానీ అతను సక్సెస్ అయ్యాడు. అప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం ఇలాంటి అడ్వైజర్స్ ఇవ్వకూడదు అని. అదే మీకు చెప్తున్నాం అని చెప్పి పంపించారు. వీళ్ళొచ్చి సాయుధ పోరాట విరమణ అన్నారిక్కడ. స్టాలినే చెప్పాడు విరమించమని కూడా ప్రచారం చేశారు. ప్రచారం చేశారు. కానీ అది జరగలేదనేది ఈ మధ్య మినిట్స్ బయటకొచ్చింది. అంటే సోవియట్ పతనానంతరం అప్పుడు జరిగినటువంటి ప్రతి సమావేశం తాలూకా మినిట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో అవైలబుల్‌గా వచ్చేసరికి, ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రపంచానికి అర్థమైంది ఇప్పుడు. అర్థమైన తర్వాత ఆయన సాయుధ పోరాట విరమణ చేసుకోమని చెప్పలేదు. ఆయన మేము గతంలో చైనా విషయంలో చేసిన తప్పుల గురించి, తాము చేసిన తప్పుల గురించి చెప్పి, మీ సమాజానికి సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకోండి అని చెప్పారు. దాన్ని వీళ్ళు వేరే పద్ధతిలో ఇక్కడ ప్రపంచానికి చెప్పి పోరాట విరమణ చేసి ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇది ప్రజల్ని మోసం చేయటంగానే చూడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు తమకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే నడిచింది తప్ప, కోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు, డైరెక్షను కమ్యూనిస్ట్ పార్టీలు ఇవ్వటంలో ఫెయిల్ అయినాయనేది చాలా స్పష్టం. అంటే దీనికి సంబంధించిన కనీసపు ఆత్మవిమర్శ కూడా లేదు. ఇదే పద్ధతి, ఇదే ధోరణి మీరు చెప్పిన స్వతంత్ర పోరాటంలో కూడా జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అనేది ప్రోగ్రామ్ ఓకే. దీంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం కాలంలో రష్యాని కాపాడుకోవటం కోసం బ్రిటన్‌ని అంటే బ్రిటన్ సైన్యం యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఆ రైలు పట్టాలకు అడ్డంగా పడుకోమని గాంధీ గారు పిలుపునిస్తే దాన్ని వెళ్ళి లేదు లేదు బ్రిటన్ మిత్రపక్షాల్లో ఉంది కాబట్టి మనం సహకరించాలి లాంటి నినాదాలు ఇచ్చి మహాత్మా గాంధీతో ఒక బ్రాండ్ వేయించేసుకున్నారు వీళ్ళు, బ్రిటిష్ ఏజెంట్లు అని. అది ఒక చారిత్రక దారుణం. అంటే చారిత్రక వైఫల్యాలు అనే జాబితా చాలా పెద్దది ఉంది భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి. ఈ చారిత్రక తప్పిదాలని ఒక్కసారి మొత్తం రాసుకుని వెరిఫై చేసుకుంటే ఈ గతి గమనం అర్థమవుతుంది. అలాగే మార్క్సిజంలో ప్రధానమైనటువంటి, నిజానికి మార్క్సిజం గుండెకాయ సాయుధ పోరాటం. ఎందుకు సాయుధ పోరాటం గుండెకాయ అంటున్నామంటే, అవతలవాడు మిమ్మల్ని ఆయుధాలతో అణిచివేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఆయుధాలతోనే వాడిని నిలువరించాల్సి ఉంటుంది అని చెప్పిన దాన్ని పక్కకి జరిపి శాంతియుత పరివర్తన అనే దాన్ని ఆమోదించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం. ఇక్కడి నుంచి ఒక రకమైన పతనం మొదలైంది. అంటే సాయుధ పోరాటం అవసరమైన చోట కూడా చేయకుండా వదిలిపెట్టేయటం. అలాగే ఎక్కడ మనం ఎవరిని కలుపుకుని వెళ్ళాలి, ఏ కోర్‌తో ఎలా వర్క్ చేయాలి అనే విషయంలో స్పష్టత లేకపోవడం. ఏ సెక్షన్‌ని ఎలా కదిలించాలి అనే విషయంలో వ్యూహం లేదు వీళ్ళకి. ప్రోగ్రామ్ లేదు. దానివలన అందరికీ దూరం అయిపోతూ వస్తున్నారు. ఇప్పటికీ అదే జరుగుతోంది. ఇప్పటికీ కూడా కాస్ట్ ఇష్యూలో గందరగోళమే ఉంది కమ్యూనిస్ట్ పార్టీలో. కులాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే కులాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించిన గందరగోళమే ఉంది. అంటే విప్లవ కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న, అంటే ఆ పార్టీల సింపథైజర్స్‌ని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని చూస్తే, ఉదాహరణకి ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనే విషయంలో 2 కులాల మధ్య గొడవ జరుగుతోంది. మాల, మాదిగ కులాల మధ్య గొడవ జరుగుతోంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో స్పష్టత కొరవడి, విప్లవోద్యమం బలంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి రావటానికి కారణం ఏమిటి అనే దానిలోకి వెళ్ళి మాట్లాడట్లేదు. ఇది తప్పు. ఈ ధోరణి తప్పు. ఆ జరుగుతున్న గొడవ పాజిటివ్‌గానే జరుగుతోంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు.
మాకు కూడా మా వాటా మాకు కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళు సఫకేషన్ ఫీల్ అయ్యారు. వాళ్ళ పైన ఉన్నటువంటి కులం ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఒక కులం ప్రతి కులము కూడా ఒక కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుకోబడుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తే వాళ్ళు సఫకేట్ అవుతున్నారు వేరే కులం నుంచి అనేది అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళటమా ఏం చేయటం అనేది అప్పుడు చేయాలి. అంతే తప్ప విప్లవోద్యమం బలంగా ఉంటే వీళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చుండేది కాదు అనటం కరెక్ట్ కాదు. కొట్టుకోవటం అనేది ఎప్పుడైనా జరుగుతుంది, జరగాలి కూడా. ఆ ఘర్షణలో నుంచి ఐక్యత పుట్టాలి. ఇలాంటి ఇప్పటికీ ఎలా అర్థం చేసుకోవాలి కులాన్ని, కుల వైరుధ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించి క్లారిటీ మిస్ అయిపోయి గందరగోళపు మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే భారతీయ సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేక వైవిధ్యాలని వైరుధ్యాలని పట్టించుకోవడంలో కమ్యూనిస్టులు కాన్షియస్గా వ్యవహరించలేదు అనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది మనకి ఎక్కడ మూసపోసి రాసి లేదు. దీన్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఈ డీకోడ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం కూడా కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి జరగలేదు. ఆ జరగకపోవడంతో కూడా అనేక గందరగోళాలు నడుస్తున్నాయి. అలాగే మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే ధోరణి ఈ మధ్య కాలంలో అంటే మనం దైవ సంబంధమైన వ్యవహారాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాటిలో కూడా రకరకాల గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మతతత్వంతో యుద్ధం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చిన సందర్భంలో వీళ్ళు ఒక రకమైనటువంటి తిరోగమన పద్ధతిలో వెడుతున్నారు. ఈ తిరోగమన పద్ధతిలో వెళ్ళటానికి కూడా కారణం వీళ్ళకి భారతదేశం అర్థం కాకపోవడమే. అందుకని ఇన్ని లోపాలతో ఈ కమ్యూనిస్ట్ పార్టీల ప్రయాణాలు నడుస్తున్నాయి. దీన్ని గుర్తించాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ సిపిఎం కానీ చెప్తున్న ప్రకారం భారతదేశానికి ప్రధానమైన ప్రమాదం వాళ్ళు బయటకు చెప్తున్నారు బీజేపీ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్. వాటిని ఓడించడం కోసమే కూటమి కాంగ్రెస్తో కానీ ఇంకా పార్టీలతో కూటమి పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగా కూటమి కట్టడం కాదు, చాలా ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఆ 3 రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో తోక పార్టీలు అని ముద్రపడ్డాయి. ప్రధాన పత్రికలు కూడా అదే రాస్తున్నాయి, తోక పార్టీలు అనే పదం యూజ్ చేస్తున్నాయి. తోక పార్టీలుగా మారిపోయినాయి. అవి బలంగా ఉన్న దగ్గర కూడా బీజేపీకి అప్పచెప్పేసినాయి. ఏ బీజేపీతో పోరాడుతున్నామని చెప్తున్నారో ఇప్పటిదాకా అదే బీజేపీకి అప్పచెప్పేసినాయి. చాలా చోట్ల వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సిపిఎం కార్యకర్తలుగా నిన్నటిదాకా తిరిగిన వాళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేయటం అనేది ఈ రోజున కొత్తగా మొదలవలేదు కమ్యూనిస్ట్ పార్టీలకి. అంటే జనతా పార్టీ ప్రయోగం టైంలోనే సిపిఎం దాంతో కలిసింది, సిపిఎంలో కలిసింది. కలవటం అంటే జనతా పార్టీ ప్రయోగం చేసిందే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో మొదలై దానిలోకి ఒక డెమోక్రటిక్ ఫేజ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు జయప్రకాష్ నారాయణని పట్టుకొచ్చి ఆయన్ని ముందు పెట్టి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళని వెనకాల పెట్టి ఆ వెనకాల అద్వానీ వాజ్పేయి నిలబడి నడిపించినటువంటి ప్రోగ్రాం అది. దీనిలోకి వాంటెడ్గా వెళ్ళి సిపిఎం కలిసింది. అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటనగా చెప్పారు. చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పడం, అది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తుందో, కానీ ప్రజల్ని మోసపుచ్చే ప్రోగ్రామే అది. అంటే ఈ రోజున వెస్ట్ బెంగాల్లో వాళ్ళు బీజేపీకి టోటల్గా వాళ్ళ ఓట్ బ్యాంక్ని ఇచ్చేశారు, సోల్డ్ అవుట్. వాళ్ళ క్యాడర్ కూడా వెళ్ళిపోయింది. మీరు అన్నట్టుగా అంతకుముందు సిపిఎం పార్టీ తాలూకా జెండా మోసినటువంటి వాళ్ళే ఇప్పుడు కాషాయ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు బెంగాల్లో. ఈ పరిస్థితి అతి కొద్ది రోజుల్లో కేరళలో వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కొనేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం కొనుగోలు చేస్తోంది. మార్కెట్ ఎకానమీలో ఏదైనా సరుకే, మనిషి కూడా సరుకుగా మారిపోయాడు
అనేది పరిస్థితి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఎలా మొబలైజ్ చేసి నిలబెట్టి యుద్ధం చేయాలి? అనే దానికి సంబంధించి ఏ కమ్యూనిస్ట్ పార్టీకైనా ఒక వ్యూహం ఉందా? అంటే లేదు. సో, అమ్ముడుపోవటానికే సిద్ధంగా ఉన్నారు. అమ్మకానికో కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. దాన్ని గుర్తించాలి. దాని మీద క్రిటిసిజం మొదలవ్వాలి. మొదలైనప్పటికీ వాళ్ళు దీని మీద తిప్పికొట్టే ప్రయత్నమే చేస్తారు తప్ప, వాళ్ళు కాన్షియస్‌గా దీన్ని పట్టించుకుని ఆత్మవిమర్శ చేసుకునేటువంటి మూడ్‌లో లేరు. కనీసం కొద్దో గొప్పో సాయుధ పోరాట అజెండాతో ముందుకెళ్తున్నటువంటి ఎక్స్‌ట్రీమ్ పార్టీస్ ఉన్నాయి. లెఫ్ట్ ఎక్స్‌ట్రీమిస్టులు అనకూడదు కానీ, నిజానికి ఆ పార్టీలే కొద్దో గొప్పో ప్రపంచాన్ని, భారతదేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సీరియస్‌గా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ కొంచెం కాన్షియస్‌గా ఈ సమాజాన్ని అర్థం చేసుకుని, ఈ వైరుధ్యాలను ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించి కొద్దో గొప్పో ప్రయత్నం జరుగుతోంది అక్కడే. మిగిలిన ఎక్కడా కనీసపు చూపు కూడా లేదు. అక్కడి నుంచి మాత్రమే వాళ్ళు అడవులను అర్థం చేసుకుంటున్నారు. అడవుల నుంచి ఆదివాసీలను బయటకు గెంటేయటాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్‌లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినవి సందర్భాన్ని అర్థం చేసుకుంటున్నారు. మనుషులు సరుకులుగా మారిపోతున్నది వాళ్ళ జీవితాల్లోనే అనుభవంలోకి వచ్చింది. అలాగే ఈ కోవర్ట్ ఆపరేషన్లు ఇవన్నీ చూస్తున్నాం మనం. కోవర్ట్ ఆపరేషన్ అంటే ఏమిటి? మనిషిని కొనేయటమే. అతని వీక్‌నెస్‌ని బట్టి అక్కడ డబ్బులు జల్లి కొనేసి అతనితో ఉద్యమాన్ని నాశనం చేయించడం. ఈరోజు ఒక మాట మాట్లాడాడు ఆయన అమిత్ షా. అంటే నక్సల్ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చాడు. అంటే ఆయన అండర్ కరెంట్‌గా చెప్పిన మాట ఏంటి? నిరసనల్ని రద్దు చేయదలుచుకున్నాం మేము ఈ దేశం నుంచి అని. మాకు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా వాడిని నక్సలైట్ అనే పేరుతో చంపేస్తాం అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ ప్రకటన చేశాడు. ఇప్పటివరకు ప్రభుత్వాలు మేము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో వాళ్ళు చనిపోయారని చెప్పడం చూసాం. ఈరోజు చాలా నేకెడ్‌గా వాంటెడ్‌గా చంపుతున్నామని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఎటువంటి మొహమాటము, ఇబ్బంది లేకుండా మేము నక్సల్ విముక్త్ భారత్‌ని నిర్మించటంలో భాగంగా మా భద్రతా దళాలు వాళ్ళని చంపేస్తున్నాయి. ఇలాగే చంపేస్తాం అని ప్రకటించాడు ఆయన. ఇప్పుడు మీరు బీజేపీ గురించి అంటున్నారు, మావోయిస్టులను చంపుతుందని. కేరళలో సిపిఎం ప్రభుత్వం కూడా ఆ పనే చేస్తుంది కదా. వాళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని చెప్పుకున్న సిపిఐ కలిసి ఉన్నాయి గవర్నమెంట్‌లో. సిపిఎం వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది కదా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం డెమోక్రటిక్‌గా వ్యవహరించే వాళ్ళం మేము ఈ వ్యవహారాల్లో. మేము చంపి ఆత్మరక్షణ కోసం చంపామని చెప్పేవాళ్ళం కనీసం. వీళ్ళు అది కూడా చేయట్లేదు. మాకంటే ఎంత దుర్మార్గమో చూసారా అంటారు వీళ్ళు ఐక్య సంఘటనలోకి వెళ్ళి. ఇదొక ప్రమాదకరమైన ధోరణి. కానీ ప్రజా ఉద్యమాలను అణిచివేయటంలో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి పెద్ద తేడా ఏం లేదు. అసలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా వరల్డ్ బ్యాంక్ కంట్రోల్‌లో ప్రపంచం నడుస్తోంది అనేది అర్థమైతే ఇక్కడ ఉన్నటువంటి పాలక పార్టీలన్నీ కూడా అదే ఫార్ములాలో వెళ్ళాలి. అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమైనా, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ కూడా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. వీటికి భిన్నమైనటువంటి పరిపాలన ఎక్కడా లేదు. ఇదే నడుస్తుంది ఎక్కడైనా. వరల్డ్ బ్యాంక్ పాలసీని కాదని ఏ ప్రభుత్వము మనగలిగే పరిస్థితి లేదు. ఎవరైనా మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వాలని అరగంటలో పడేసి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. అది మనం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌లోనే చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి తప్పించాడు అని మనం జనరల్‌గా అనుకుంటాం. ఎన్టీఆర్‌ని మార్కెట్ ఎకానమీ యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజున అతని విధానాల రీత్యా. అంటే మద్యపాన నిషేధం అమలు చేయటం ఇలాంటి నిర్ణయాలు ప్రో మార్కెట్ అనిపించలేదు. అనిపించక ఇతన్ని తీసేసి అదే పార్టీ నుంచి ఇంకొకడిని ముఖ్యమంత్రిని చేయాలి అని మార్కెట్ శక్తులు అనుకుని చేసినటువంటి ప్రోగ్రామ్. చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వాన్ని మార్చే అంత డబ్బులు అతని దగ్గర లేవు అప్పుడు.
కానీ మార్కెట్ శక్తులు అనుకున్నప్పుడు ఇతను వాటికి అనుకూలంగా వ్యవహరించాడు. పని జరిగింది. ముఖ్యమంత్రి అయ్యాడు అతను. దీన్ని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్ ఎకానమీ, మార్కెట్ సెంటిమెంట్‌కి భిన్నంగా ఎవడైనా వ్యవహరిస్తే నిర్మోహమాటంగా తీసి పక్కన పారేసి వేరే వాడిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడతారు. కాబట్టి వరల్డ్ బ్యాంక్ రాజకీయాలకి ప్రత్యామ్నాయ విధానాలు ఏవైనా ఏ పార్టీకైనా ఉన్నాయా ఈ దేశంలో అనేది చూసి ఆ పార్టీ వెనకాల మాత్రమే నిలబడాలి. అందుకని మావోయిస్టు పార్టీ వెనకాల నిలబడటం తప్ప వేరే మార్గం లేదు. సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికల రంగంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆ రాజకీయాలతోనే, ఆ విధానాలతోనే ఉన్నాయి. కాబట్టి ఆ రోజున కూడా ఎన్టీఆర్ వ్యతిరేక శిబిరంలో కమ్యూనిస్టులు ఉన్నారు. చంద్రబాబు శిబిరంలో కమ్యూనిస్టులు ఉండటం అనేది వాళ్ళ తప్పేం కాదు, అది వాళ్ళ పద్ధతిగానే అక్కడ ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ ఎకానమీకి అనుగుణంగానే మిగతా రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. అవును, సిపిఐ, సిపిఎం కూడా మార్కెట్ ఎకానమీకి లోబడే వరల్డ్ బ్యాంక్ కు లోబడి పని చేసినట్టయితే వాళ్ళు రాసుకున్న ఏదైతే మేనిఫెస్టో ఉందో భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, అది సాధ్యమయ్యే పని అయితే కాదు. ఆ విషయంలో వాళ్ళు ఎప్పుడైనా, ఈ విషయంలో వాళ్ళు ఏమైనా విమర్శ, ఆత్మవిమర్శ చాలా చేసుకుంటారు. అంతకు ముందు కూడా చేసుకున్నారు కదా, స్వతంత్ర పోరాటం టైంలో. తర్వాత ఏమైనా జరిగాయి అట్లా వాళ్ళ పోరాటాల్లో తప్పు జరిగింది? పోరాటాలు ఎక్కడ జరుగుతున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో, కొద్ది గొప్ప నక్సలైట్ పార్టీల నాయకత్వంలో జరుగుతున్నాయి తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు కాన్షియస్గా తీసుకున్న పోరాటాలు ఏవీ లేవు. అంటే ఇన్ని ప్రభుత్వ శాఖలు, అంటే కోర్ గ్రూప్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు కాదు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, మంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్న రోజుల్లో కోర్ ఏరియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ప్రజలకు అవసరం కాబట్టి, ప్రజల అవసరాలు తీర్చడం మన బాధ్యత కాబట్టి కోర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి అని అనుకున్నారు. కోర్ సెక్టార్ అంతా కూడా ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి అనుకున్నారు. విద్య, వైద్యం ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అనుకోవడానికి కారణం అదే. ఈ రోజున విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం టోటల్గా వాషౌట్ కదా, వెళ్ళిపోయింది కదా వెనక్కి. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారా? నిన్న ఒక సినిమా నటుడు మెడ్రాస్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడంటే ఇక్కడ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు, అంటే విజయ రంగరాజు అని ఒక ఆర్టిస్ట్ అక్కడ చనిపోయాడు. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయాడంటే ఆయన ఆర్థికంగా చితికిపోయాడా అని అడుగుతున్నారు ప్రశ్నలు. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళటం అనేది మనం మర్చిపోతున్నటువంటి దశ. అలాగే ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళటం అనేది కూడా, మరి ఇదివరకు ఎలా ఉండేది, ప్రభుత్వ స్కూళ్ళల్లో లేకపోతే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు దొరకడం గగనమైపోయినప్పుడు మాత్రమే ప్రైవేట్ కాలేజీల వైపు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు వైద్యము, దీనికి మనం పూర్తి స్థాయిలో మనల్ని ఎడిక్ట్ చేసేసారు. గవర్నమెంట్స్ పాలసీలుగా తీసుకుని చేసినాయి. దీనికి వ్యతిరేకంగా ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఏ రోజైనా ప్రోగ్రాం తీసుకుందా? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కొల్యూడై ఉన్నటువంటి, కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలే ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డితో వీళ్ళ స్నేహం నడుస్తున్న రోజుల్లోనే ఆరోగ్యశ్రీ అనే పథకం వచ్చింది. దాన్ని అప్రిషియేట్ చేస్తూ వీళ్ళందరూ మాట్లాడారు. నిజానికి ఆ కార్యక్రమం ప్రోగ్రాం ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రజలందరినీ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి అక్కడ మీకు కొద్దో గొప్ప డబ్బులు మేము సహాయం చేస్తామని చెప్పడం. దీని మీద వాళ్ళు కాన్షియస్గా వ్యతిరేకంగా నిలబడాలి కదా, నిలబడలేదు. ఆ రోజున మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు ఆయనతోనే ఉన్నాయి, కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి. ఆ తర్వాత వేరే రాజకీయ విభేదాలతో బయటకు వచ్చారు, కానీ ఆ రోజున వాళ్ళతోనే ఉన్నారు వీళ్ళు. ఆయన ఆ పథకం అనౌన్స్ చేసిన రోజు. ఇలాగే ప్రతి చోట చంద్రబాబుతో వాళ్ళు ఉన్నప్పుడే మార్కెట్ ఎకానమీ నడిచింది. చంద్రబాబుతో వాళ్ళు ఉన్న రోజుల్లోనే కోవర్ట్ ఆపరేషన్లు జరిగినాయి. ఎన్టీఆర్తో వాళ్ళు ఉన్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ మరణాలు జరిగినాయి. అంటే కనీసం అరెస్టు చేసి ప్రమాదం, అంటే వాళ్ళు మా మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం మేము దాడి చేసి చంపామనే ప్రకటన ఇవ్వటానికి కూడా చిరాకు పడ్డాడు ఆయన, ఎన్టీఆర్.
చిరాకు పడి చంపేసేయండి, ఏం పర్లేదు, మీరే తగలబెట్టేసేయండి, మాకు తెలీదు అని చెప్దాం అనే పద్ధతిలో చాలామందిని మిస్సింగ్ మరణాల అకౌంట్లో చంపేశారు. దాని అడ్వాన్స్‌మెంటే చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ ఆపరేషన్‌లు అన్నాడు. అంటే మనిషి సరుకుగా మారిపోయిన తర్వాత దళంలో ఉన్న ఒక సభ్యుడిని ఎవరో ఒకడిని ఏదో ఒక బలహీనత ఉంటుంది ప్రతి మనిషికి. ఈ బలహీనతల్ని కనిపెట్టి ఆ బలహీనతల దగ్గర డబ్బులు జల్లండి. వాళ్ళే అమ్ముడుపోతారు. ఆ కొనేసిన తర్వాత వాడితో చాలా ఆపరేషన్స్ చేయించండి. లోపల ఉన్నోళ్ళని చంపించేయండి. ఇదే ప్రోగ్రామ్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి లెక్క చెప్పాల్సిన అవసరం లేనన్ని నిధులు ఇచ్చారు. మీరు లెక్క చెప్పక్కర్లేదు. మాకు టార్గెట్ కావాలి. ఈ డబ్బుల్ని మీరు ఎలాగైనా ఖర్చు పెట్టండి అన్న పద్ధతిలో డబ్బులిచ్చి ఎంతమందిని కొని ఎన్ని దారుణాలు చేశారో మనం చూసాం. జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య, నయీం వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి పిల్లలే కదా! ఈ ఈ జరుగుతున్న క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ పార్టీతో కలిసి ట్రావెల్ అయినాయి కదా! అప్పుడు వీళ్ళ నోళ్ళు ఏమైనాయి? వీళ్ళ మెదళ్ళు ఏమైనాయి? అవే చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళు పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అవే జరుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ముఖ్యంగా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ సిపిఐ సిపిఎంలో కమ్యూనిస్ట్ పార్టీల్లో కమ్యూనిజం కొద్దిగైనా ఉందా? అవి కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ఎందుకు లేదనుకుంటున్నాను. లేనిది ఏంటి అసలు? అది వాళ్ళకి కమ్యూనిస్టు స్పృహ అనేది ఇప్పుడు కాదు. వాళ్ళు పుట్టుక నుంచి లేదు వాళ్ళకి. ఆ స్పృహ లేదు. ఆ స్పృహ లేకపోవడం వల్లనే ఆ పార్టీలు అలా ఉన్నాయి. ఏ పార్టీకి లేదు. ఈ రోజుకి కాన్షియస్‌గా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భంలో వాళ్ళు అవతల వైపుకే దూకుతున్నారు. ప్రతి సందర్భంలోనూ. కాన్షియస్‌గా ప్రజల వైపు, పీడితుల వైపు నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళు వీళ్ళకి వెన్నుపోటు పొడిచి అవతల వైపు నిలబడటం అనేది ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది మనకి. వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి బహుళత్వం వాళ్ళకి అర్థం కాలేదు. భారతదేశం అనేది ఎప్పుడూ ఒక యూనిట్‌గా లేదు. ఇక్కడ ఎవరైనా సరే వారి వారి ప్రయోజనాల కోసం మేము విడిపోతామంటే వీళ్ళు కుదరదు, కలిసి ఉండాలంటారు. సమైక్య నినాదం ఇస్తారు. అదొక విచిత్రం. ప్రజల నుంచి మేము ఈ బాధలు పడుతున్నాము, మాకు మద్దతుగా మీరు నిలబడండి అని అడిగిన ఏ సందర్భంలోనూ వాళ్ళతో వీళ్ళు నిలబడలేదు. మాకు ఫలానా కులం నుంచి రిజర్వేషన్ పంపిణీలో ఇబ్బంది అవుతోంది, దీన్ని సెటిల్ చేసుకోవాలనుకుంటున్నాం మేము అంటే ఆ సమస్యని గుర్తించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బాసటగా నిలబడటం కాకుండా వీళ్ళు ఒక ప్రోగ్రాం చెప్తారు. అంటే వీళ్ళు ప్రజా ఉద్యమాలకి, ప్రజల చైతన్యానికి ఒక బిగ్ బ్రదర్ లాగా వ్యవహరించడం కనిపిస్తుంది. అంటే ఒక రకంగా వీళ్ళు సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడుతున్నారు వాళ్ళకి. అందుకని దీనిలో కమ్యూనిజము లేదు, వీళ్ళకి సామాజిక స్పృహ లేదు. ఈ పీడిత ప్రజల్ని ఎలా ముందుకు నడిపించాలి అనేటువంటి ప్రోగ్రామే లేదు వాళ్ళకి. ఎలా పార్టీని నడపాలి అన్న దగ్గర మాత్రమే వాళ్ళు ఉన్నారు. కేవలం ఇవి అధికార రాజకీయాలకు సేవ చేయటం తప్ప వాళ్ళకి వేరే ప్రోగ్రాము లేదు. వాళ్ళు ప్రజలకు ఇస్తున్నటువంటి మార్గదర్శనం ఏ రోజున లేదు. భారతదేశంలో ప్రధానంగా వచ్చిన ఏ మాస్ మూవ్‌మెంట్ వెనకాల వాళ్ళు కనిపించలేదు. ఎనీ మాస్ మూవ్‌మెంట్ తీసుకోండి మీరు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మినహాయిస్తే భారతదేశంలో జరిగిన ఏ మాస్ మూవ్‌మెంట్ వెనకాల కమ్యూనిస్టులు ఉన్నారో మీరు చెప్పండి. అసలు మీరు చెప్తున్న ఈ తెలంగాణ సాయుధ పోరాటం కూడా రాజ్యాధికారం లక్ష్యంగా చేశారా వాళ్ళు ఆ పోరాటం? అసలు ప్రారంభించడం కానీ, సాగడం కానీ రాజ్యాధికారం లక్ష్యంగా సాగిందా? కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే రాజ్యాధికారం లక్ష్యంగా చేసి పోరాటం చేయాలి. అవును. అది జరిగిందా అసలు సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ? ప్రారంభంలో ఆ ఆశయం కొద్ది మేరకు ఉండింది కానీ అది డైల్యూట్ అవుతూ వచ్చేసింది. వచ్చి వర్గ సంకర రాజకీయంగా అది మారి వీళ్ళు ఆమోదించారు దీన్ని. దేన్ని? ఆ రోజు జరిగినటువంటి పోలీస్ యాక్షన్ ప్రధానంగా వీళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటిదే అది. కానీ వీళ్ళు ఎలా ఫోకస్ చేశారు దాన్ని? నిజాంకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్‌గా మార్చి, నిజానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వైరుధ్యాన్ని తమకు అనుకూలంగా వాడేసుకుని కమ్యూనిస్ట్ పార్టీ తప్పుకుంది సీన్‌లో నుంచి. ఒక ద్రోహం జరిగింది.
కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ రైతులకి ద్రోహం చేసి వెనక్కి వెళ్ళిపోవటం అనేది దాశరథి రంగాచార్య ఒక నవల్లో ఓపెనింగ్ సీన్లో రాస్తాడు. దొర పోలీస్ యాక్షన్ తర్వాత తిరిగి ఊళ్ళోకి వస్తూ ఉంటాడు. అలా ఓపెన్ అవుతుంది మోదుగుపూలు నవల. ఓపెన్ అయ్యి ఆయన వస్తూ ముందు ఒక 2 పోలీస్ జీపులు నడుస్తుంటే వెనక ఒక 2 పోలీస్ జీపులు వస్తూ ఉంటాయి. ఈ జీపుల్ని సంతృప్తిగా చూసుకున్న దొరగారు అనుకుంటాడు మనసులో, ఇదే సపోర్ట్ నాకు ఆ రోజున నిజాం నవాబ్ ఇచ్చుంటే నేను అసలు ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితే వచ్చేది కాదు కదా, ఇంత భరోసా ఇస్తున్నారు వీళ్ళు నాకు అని అనుకుంటాడు ఆయన. ఆ ఒక్క మాటలో చాలా విషయం చెప్పాడు ఆయన. అంటే నిజాం నవాబుకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది అనేది ఒక రాంగ్ ఇది. ఇక్కడున్న దొరతనానికి వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడున్న దొరలందరూ కూడా హిందూ దొరలే. ఈ హిందూ దొరలు వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి, ఇప్పుడు అంజుమన్ పేరుతో వాళ్ళు కొంత మత మార్పిడులు చేశారు. ఇప్పుడు నిజాం నవాబు ప్రధాని ఆధ్వర్యంలో కొన్ని జరిగినాయి మత మార్పిడులు. ఈ జరిగిన సమయంలో ఈ మతం మార్చుకున్న వాళ్ళు ఎవరు కింది కులాల వాళ్ళే మారారు. ముఖ్యంగా మాదిగలు మారారు. మారిన తర్వాత వీళ్ళకి పనులు ఇవ్వటం మానేశారు దొరలు. ఎందుకు మమ్మల్ని పనుల్లోకి పిలవట్లేదంటే, మీరు నిజాం నవాబు మతంలోకి మారిన తర్వాత మీతో మేము ఎలా పనులు చేయించుకుంటాం అని చెప్పి మాట్లాడి, మరి ఏం చేయాలి, మా కూలీ చేస్తే కానీ మా బతుకు వెళ్ళదు కదా, ఏం చేయాలి మేమంటే, ఆర్య సమాజ్ వచ్చి శుద్ధి చేస్తుంది, మళ్ళీ మీరు వచ్చేసేయండి వెనక్కి, వచ్చి కూలి పని చేసుకోండి అని చెప్పారు. అది చెప్పినటువంటి దొరలకు వ్యతిరేకంగా కదా ఉద్యమం జరిగింది. దీనికి మతపు రంగు పూసి నైజాము సర్కారోడా అని ఈ గందరగోళం అంతా చేసి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటానికి రకరకాలుగా ద్రోహం చేసినటువంటి చరిత్ర ఉంది. అందుకని వాళ్ళేమో రాజ్యాధికారం లక్ష్యంగా ఏమీ చేయలేదు. అది రాజ్యాధికార లక్ష్యం అనేది వాళ్ళకి ప్రారంభంలో థియరిటికల్గా అనుకున్నారు, కానీ అది కూడా లేదు. అంటే రావి నారాయణ రెడ్డి లాంటి వాడు ప్రవేశించి వాళ్ళ నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా క్లియర్గా అది డైల్యూట్ అవటం మనకు కనిపిస్తుంది. అలాగే కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో జరిపినటువంటి రకరకాల ఉద్యమాలు కన్సాలిడేట్ చేసుకోవటం అనేది ఫెయిల్యూర్. అంటే తర్వాత నక్సలైట్ పార్టీలు చేసినటువంటి భూ పోరాటాల్లో కూడా ఈ భూములు వాళ్ళకి పట్టాలతో రావటం అనేటువంటి కార్యక్రమం చేపట్టలేదు. దాంతో ఏం జరిగింది, ఆ రోజున భూములు వదిలేసి హైదరాబాద్ వచ్చేసిన దొరలు కొత్తగా ఏర్పడినటువంటి సమాజంలో ఎవాల్వ్ అయిపోయి వీళ్ళు ఇంకొక ఏరియాలో ఇండస్ట్రియలిస్టులుగా మారారు. లేకపోతే వీళ్ళు అక్కడే ఉంటే అలాగే ఉండేవాళ్ళు. వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. అయితే చాలా చోట్ల కార్పొరేట్ హాస్పిటళ్ళుగా మారారు, అపోలో లాంటి హాస్పిటళ్ళుగా మారారు. ఇలా వీళ్ళకి ఒక కొత్త జీవితం వచ్చేసింది. ఈ కొత్త జీవితం వచ్చిన తర్వాత మీరు వదిలేసి వచ్చేసినటువంటి పొలాలన్నీ కూడా మీతోనే ఉన్నాయి అని వారికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వాలు రైతు భరోసానండి మరొకటేనండి వాళ్ళని కన్సాలిడేట్ చేసి మీ గడీలకు రంగులు వేసుకోండి, మేము డబ్బులు ఇస్తాం, మీరు తిరిగి ఇక్కడ నాయకత్వం వహించండి అని చెప్పి వెనక్కి పిలిచి గడీలకు రంగులు వేయించిన చరిత్ర కూడా చూసాం కదా మనం తెలంగాణ ఉద్యమానంతరం. అప్పుడు నిజానికి వాళ్ళు అక్కడ వాళ్ళ పవర్ పోలేదు, ఇక్కడ ఎదిగారు. ఈ కొత్త ఎదుగుదలకి వాళ్ళకి సహకరించింది కమ్యూనిస్ట్ పార్టీలే, అంటే విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలనే చెప్పాలి. అంటే ఈ పారిశ్రామికవేత్తలుగా మారిన వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో కొండపల్లి సీతారామయ్య గారి ఫోటో పెట్టుకోవాలి కదా కనీసం అనే పరిస్థితి. అంటే ఒక ఉద్యమం చేసినప్పుడు దానిని కన్సాలిడేట్ చేసి ఆ ప్రజలకి దాని ఫలితం అందే వరకు దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పోరాటమే కావచ్చు, రాజ్యాధికారం అనే లక్ష్యంతో జరిగినప్పటికీ ఒక చోట ఒక పోరాటం చేసినప్పుడు దాని ఫలితం ఏదో మేరకు ప్రజలకి సాలిడ్గా అందేలాగా చేయాలి. అది జరగల. అది జరగకపోవటం వలన అవన్నీ తిరిగి వెళ్ళిపోయినాయి వెనక్కి. ఇలాంటి వైఫల్యాలు చాలా జరిగినాయి. అంటే మీరు ఇందాక అన్నారు రాజ్యాధికార లక్ష్యంతో అని.
రాజ్యాధికార లక్ష్యం ఉండాలి. అది ఇన్ ది సేమ్ టైం మీరు ఇంటి స్థలాల ఆక్రమణ చేస్తే, ఆ ఇంటి స్థలాల పట్టాలు వచ్చే వరకు అక్కడ నిలబడాలి. అలాగే భూ పోరాటం చేస్తే, పొలాలు గనక ఆక్రమిస్తే, ఆ పొలాల మీద ఏదో ఒక డెసిషన్ గవర్నమెంట్ నుంచి ఆ డెసిషన్ వచ్చి వాళ్ళకి సాలిడ్‌గా అవి దక్కే వరకు నిలబడాలి. అది జరగల. ఆ ప్లానింగ్ జరగల. ఆ జరక్కపోవటం వలన చాలా చోట్ల వీళ్ళు ఎర్ర జెండాలు పాతినటువంటి భూములన్నీ తిరిగి దొరలకెళ్ళిపోయినాయి. ఇలాంటి అనేక లోపాలతో ప్రజల నుంచి దూరం జరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. దీన్ని ప్రాపర్‌గా ఒక స్టడీ చేసి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.